ఇచ్చిన ద్వారా ఏటో మేము పోషింపబడట్లేదు. మీరు దేవుడి మాట వినాలి, మీరు విని రక్షింపబడాలి. మీతో పాటు మీ కుటుంబంలో, మీ బంధువులలో, మీ స్నేహితుల్లో, మీ ఈది ఉన్న వారిలో ఎవరైనా ఉన్నారో వాళ్ళు అగ్నిలో జారకంట, పడకంట, నాశనం అవ్వకంట వలసగా రక్షించాలని, మీ ద్వారా దేవుడు కార్యం చేయాలని, అందుకే మరి ప్రతి ఒక్క గృహ కొడుకులకి ఈ విధంగా దేవుడి మాటలు చెప్పడానికి మేము సిద్ధపడి ఉన్నాము కొన్ని సంవత్సరాలు బట్టి. కాబట్టి దేవుని స్తోత్రం. మరి దేవునికి మహిమ కలుగును కాక. ఈ సమయం దేవుని దాసులు మన దగ్గర ఉన్నారు. ఈరోజు మనం చాలా చక్కని విషయాలు మనం వినబోతున్నాము కాబట్టి నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరితో మాట్లాడొద్దండి, గుసగుసలాడొద్దండి. పిల్లలతో పక్కన పెట్టండి, మర్చిపోయిన దయచేసి. చాలా విలువైన సంగతులు. ఈ విలువైన సంగతులు మనం వింటేనే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది నరకం అంతేటి, స్వర్గం అంతేటి. కాబట్టి నేను మళ్ళీ చెప్తాను, ఎవరు చూస్తారు నరకము స్వర్గం అంటే చనిపోతే ఖచ్చితంగా నువ్వు చూస్తావు, నేను చూస్తాను. ఎవరైతే నమ్మి చనిపోతారో ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. ఎవరు నమ్మకంగా చనిపోతారో నరకంలో పడి వాళ్ళ ఆ బాధ వాళ్ళ చూస్తారు. మంచిది. ఈ సమయంలో మరి వాక్యం నిమిత్తము మన మధ్యన మరి కుమారుడు ఇసాకు ఉన్నాడు. వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తాడు. పాటలతో దేవుని మయపరుచున్నాము, స్తుతించున్నాము. కాబట్టి ఈ సమయంలో దేవుని మాటలు వినేస్తాము. కాబట్టి వాక్యం మాత్రం ప్రార్థిస్తాడు, నిలిపించాడు. మనం దీనికి ఉపయోగిస్తున్నాం. అందరు పరమేశ్వరులైతే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడు కలిగిన మా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క మాటలతో తండ్రి, మీ యొక్క కుమారుడు చెప్పిన తండ్రి ప్రతి ఒక్క మాట తండ్రి మా యొక్క హృదయంలో భద్రపరచుటకు సహాయం చేయండి ప్రభువా. అలాగే తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి మీ యొక్క మాటలు మేము విని తండ్రి మీ కుమారుడు చెప్తున్న ప్రతి ఒక్క మాట తండ్రి మా యొక్క హృదయంలో భద్రపరచుటకు సహాయం చేయండి ప్రభువా. అలాగే తండ్రి మీ యొక్క మాటలు తండ్రి సాతాను వచ్చి ఎత్తిపోయినట్లుగా సహాయం చేయండి ప్రభువా. తండ్రి నాయన మేము ఈ యొక్క మాటలు మా యొక్క హృదయంలో ఉండి ఈ యొక్క లోక రాజ్యానికి వెళ్ళి మీ యొక్క మాటలు చెప్పినట్లుగా అంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా తండ్రి. అలాగే తండ్రి చెప్తున్న దాసులుగా తండ్రి తోడుగా నేడుగా ఉండాలని సహాయం చేయండి ప్రభువా. అలాగే తండ్రి మేమందరం తండ్రి మీ యొక్క మాటలు విని మీ యొక్క పని చేసి తండ్రి మీ కొరకే మీ యొక్క భూమి మీద బ్రతికినట్లుగా సహాయం చేసుకుంటాం తండ్రి. నేను మీ యొద్దకు చేరుకున్నట్లుగా సహాయం చేసుకుంటాం తండ్రి. వింటున్న మీ యొక్క బిడ్డ తండ్రి నాన్న బుద్ధి దయచేయండి తండ్రి. ఈ యొక్క ప్రార్థన స్వీకరిస్తే నామములో అడిగి ఏడుకుంటున్నాం మాకన్న తండ్రి. మంచిది. మరి సమయంలో వాక్యమిత్రమండి జాగ్రత్తగా ఉండి మరి నిత్యములు మీరు ఉదయం దేవునికి సమర్పించాలని చక్కని చాలా సంగతులు, విషయాలు ఇది లోతైన మర్మంలో ఎట్లా దొరకవు. మీరు వినండి, విని మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు మీ హృదయం తాకుతాడు, మాట్లాడతాడు. మంచిది. ఉత్తమ పరమేశ్వర నమ్మకు ధన్యవాదాలు. మనకు నిశ్చయంగా అవకాశం ఇచ్చండి. దేవుడు నామనికి వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మనందరినీ తన సన్నిధానంలో ఏ రీతిగా మనకి ఒకటిగా చేశాడు, దీని పట్ల దేవుని ఉద్దేశం ఉంది. ପରମେଶ୍ୱର ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ ଯେଉଁଟାକି ଆମର ସମସ୍ତଙ୍କୁ ପ୍ରେମ କରି ତାଙ୍କ ମନରେ ଥିବା ତାଙ୍କ ପିଲାମାନଙ୍କ ପାଇଁ କିଛି କହିବାକୁ ସେ ଯେତେବେଳେ ଚାହାନ୍ତି ସୋ ଯେକୌଣସି କାରଣ ମଧ୍ୟରୁ ସେ ଯାହାହେଲେ ବି ସେ କଥା ହେବେ ତାଙ୍କ ପିଲାମାନଙ୍କ ସହିତ। ତ ଆଜି ସେ ଅବକାଶ ପ୍ରଭୁ ଆମକୁ ଦେଇଛନ୍ତି, ଈଶ୍ୱର ଆମକୁ ଦେଇଛନ୍ତି। ସେଥିପାଇଁ ଏ ଦିନଟା ବହୁତ ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ କରି ବହୁତ ଆମେ ଜାଗ୍ରତରେ ଆମେ ଆଜିକାର ବାକ୍ୟ ଶୁଣିବା। ବାକ୍ୟ ଯିବା ପୂର୍ବରୁ ଛୋଟ ପ୍ରାର୍ଥନା କରିକି ଆମେ ଆଗେ ପଢ଼ିବା। స్తోత్రం నా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీ వందనాలు. మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమించి నీ సన్నిధానంలో మేమంతా ఏకము ఉంచుకునేటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు నాయన। पिता परमेश्वर धन्यवाद देउछु हमको सुंदर सुयोग दैछ। धन्यवाद आम समस्त को तुम्हारी हस्तक समर्पित करुछु। आज जो आत्मा आहार आम तुम्हें रखीच पिता आम शुणी ग्रहण करी आम आत्मा जीवन आम जमी परिवर्तन करूँ तुम आम बचू ता साहाय्य कर। धन्यवाद देउछु पिता परमेश्वर आमको ये सुंदर सुयोग देइथिबाकु।
ପ୍ରଶଂସା ଗୌରବ ତୁମ ଦେଇ ଏଠି ଥିବା ସମସ୍ତକୁ ତୁମ ହସ୍ତକୁ ସମର୍ପିତ କରି ତୁମେ ହିଁ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତ ସହିତ କଥା ବୋଲି ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗିଲି ପିତା। ଆଉ ଧନ ଈଶ୍ୱର ଦାସଙ୍କୁ ଆଉ ଏଠି ଉପସ୍ଥିତ ଥିବା ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ నామని సమస్తకు నమస్కారం ప్రభు క్రీస్తు పేరిట దేవుని దాసులకు దేవుని అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సహోదరులు చెప్పారు అంశం పేరు స్వర్గం వద్దు అనుకున్న వాళ్ళారా నరకం ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు వాక్యం మామ ఒడియా ସ୍ୱର୍ଗ ଦରକାର ନାହିଁ କହୁଥିବା ଲୋକ ହଁ ସ୍ୱର୍ଗ ଦରକାର ନାହିଁ ଆମର ଯେଉଁମାନେ କୁହନ୍ତି ତ ସେମାନେ ଜାଣନ୍ତି କି ନରକ କିପରି ସେମାନେ ଜାଣନ୍ତି କି? ପ୍ରଶ୍ନ ଚିହ୍ନ। ଯେଉଁମାନେ କୁହନ୍ତି କି ଆମକୁ ସ୍ୱର୍ଗ ଦରକାର ନାହିଁ କି ଈଶ୍ୱର ଦରକାର ନାହିଁ, ତମ ଈଶ୍ୱର ତମର ଆମ ଈଶ୍ୱର ଆମର, ତମ ସ୍ୱର୍ଗ ତମର ଆମ ସ୍ୱର୍ଗ ଆମର ଅଛି। ତ ସେମାନେ ଜାଣନ୍ତି କି କ'ଣ ସ୍ୱର୍ଗ ଯଦି ନାହିଁ କହୁଛ ତାହେଲେ ତମେ ପାଇବ କ'ଣ? ତାର ଅପୋଜିଟ୍ ନରକ। ବୁଝିପାରୁଛନ୍ତି? ଯେଉଁମାନେ కుహండి ఎవరైతే నాకు పరలోకం వద్దు, నీ దేవుడు నీకు మా దేవుడు మాకు గొప్ప, పరలోకం మా దేవుడు కూడా ఇస్తాడు అనుకున్న ఇలాంటి భావజాలం కలిగి ఉన్నారు లోకంలో. పరలోకము అనేది అంటే అది దేవుడు సొత్తు, అది ఎవరు పడితే వారు ఇవ్వలేరు మనకి, అది దేవుడు ఇవ్వాలి ఆ స్థానం। ସ୍ୱର୍ଗ ଗୋଟେ କାହାର? ତା ଈଶ୍ୱରଙ୍କର, ଈଶ୍ୱର ନିବାସ କରୁଥିବା ସ୍ଥାନ। ସେ ସମସ୍ତଙ୍କୁ ଦେଇଦେବେ କି ନା? ସମସ୍ତଙ୍କ ଆହ୍ୱାନ ଅଛି, ଯାହାର ଯୋଗ୍ୟ ଆମକୁ ପାଇବାର ଅଛି। ଯେଉଁପରି ଗୋଟେ ଦୋକାନ ଓନର, ଦୋକାନ ମାଲିକ ଯିଏ ଥିବ ସେ ତା ଦୋକାନ, ଆମେ ଭିତରକୁ ପ୍ରବେଶ କରିକି ସବୁ ଜାଗା ନେଇକି ଆମେ ପଳେଇ ଆସିବା କି? ଦୋକାନ ତାର କେବେ ବି ନୁହଁ, ସେଇଟା ସେ ତାକୁ ନିର୍ମାଣ କରିଛି। ତ స్వర్గం కూడా అనేది చాలా లోతైనదని మనకు బాగా తెలియదు స్వర్గం అంటే ఏది। మొట్టమొదటిగా ఒక వాక్య పదం మనం చదువుకొని మనం ముందు వెళ్తాము। మత్తయి సువార్త 11:28 ముందు చదువుకుందాం। ଆମେ ଆଗେ ପଢ଼ିବା ମତ୍ଥେୟ 11:28, ତାପରେ ଆମେ ବାକ୍ୟକୁ ଯିବା। ବୁଝେଇଲେ ଜଣେ ଓଡ଼ିଆରେ ପଢ଼ନ୍ତୁ, ଜଣେ ତେଲୁଗୁରେ ପଢ଼ନ୍ତୁ, ఒకరు ଓଡ଼ିଆରେ ఒకరు ତେଲୁଗୁରେ। ହେ ପରିଶ୍ରାନ୍ତ ଭାରଗ୍ରସ୍ତ ଲୋକ, ଏ ପରିଶ୍ରାନ୍ତ ଭାରଗ୍ରସ୍ତ ଲୋକ ସମସ୍ତେ ମୋ ନିକଟକୁ ଆସ, ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କୁ ବିଶ୍ରାମ ଦେବି। తెలుగు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను। ఈ କୋଉ విశ్రామ విషయం କହୁଛନ୍ତି? ఆయన ఏ విశ్రామ యొక్క సంగతి చెబుతున్నారు మనకి? విశ్రామ అంటే పడుకోవడమా? విశ్రామ అనే କ'ଣ ରେଷ୍ଟକି? ୟାଙ୍କ ବିଶ୍ରାମର ଅର୍ଥ ଅଲଗା ଅଛି, ୟାଙ୍କ କହିବାର విశ్రామ ସେଟା ଅଲଗା। ఈయన చెప్పే విశ్రామ అనగా ఈయన యేసుక్రీస్తు వారు అనుగ్రహించు విశ్రాంతి, అది ప్రత్యేకమైనది। ఆ విశ్రాంతి ఎవరు ఇవ్వలేరు। ఆ విశ్రాంతి ఏంటి? କୋଉ ବିଶ୍ରାମ ବିଷୟରେ କହୁଛନ୍ତି ଆମେ ଜାଣିବା। ସମସ୍ତେ ଭାବଗ୍ରସ୍ତ ଅଛନ୍ତି, ହଉ କି ନାହିଁ? ଆମେ ସମସ୍ତେ କିଛି ନା କିଛି କ'ଣ ଅଛି, ଜଗତ ଅଭାବ ଅଛି। କିଏ ରୋଗରେ, କିଏ ଦାରୁଦାରେ, କିଏ କଷ୍ଟରେ, କିଏ ଅନେକ ପ୍ରକାର, ସମସ୍ତେ କିଛି నా କିଛି బాధలో అଛନ୍ତି, అశాంతిలో అଛନ୍ତି। అందరూ కూడా ఎలా ఉన్నారండి? అశాంతితో ఉన్నారు, ఎవరికి నెమ్మది లేదంటే నెమ్మది లేదు। అందుకు యేసుక్రీస్తున్నాడు సమస్త జనులారా, కేవలం నా జనులారా అనలే, సమస్త జనులారా అంటే ସମସ୍ତେ ଭାର ଅଛନ୍ତି, ସମସ୍ତେ କଷ୍ଟରେ ଅଛନ୍ତି।
ఎక్కడ కష్టంలో ఉన్నారు? ఈ లోకంలో, ఈ భూమి మీద ఉన్న జనులారా, మీ అందరూ కూడా భారముతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, కన్నీరు విడుస్తున్నారు ప్రతి దినము. నా కష్టం పోదా అని వేలాపము చెందిన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అది ఏ విశ్రాంతి? সেটা কো विश्रांति ଜାଣିବା ସେ କୋଉ ବିଶ୍ରାంతి। ସବୁ ଜିନିଷର ଦିଦିଟା ଆମେ ଦେଖିବା, ହଁ କି ନାହିଁ? ଯେମିତିକି ଆମେ ଦେଖିବା ଯଦି ଚୋର ଅଛି ପୋଲିସ ବି ଅଛି, ହଁ କି ନାହିଁ? ତାପରେ ତାର ଅପୋଜିଟ୍ ନେଗେଟିଭ କୁହନ୍ତୁ କିଛିଟା, ଭଲ ମନ୍ଦ, ହଁ, ଦୁଷ୍ଟୁడు నీతిమంతుడు, నీతిమంతుడు దుష్టుడు, ఇంకా సాధు అసాధు, దేవుడు దానికి నెగటివ్ వాడు సాతాను, అవును కదా? ప్రతి దానికి ఉన్నాడు, మంచివాడు చెడ్డవాడు, దొంగడు దుష్టుడు నీతిమంతుడు, ప్రతి దాంట్లో ఇద్దరిద్దరు కనిపిస్తారండి. దేని పడ్డారా? అలాగే స్వర్గం నరకం, స్వర్గానికి ఎగ్నెస్ట్ లేకపోతే స్వర్గానికి వ్యతిరేకంగా ఉన్నది ନରକମ୍। ସ୍ୱର୍ଗର ଅପୋଜିଟ୍ କ'ଣ ଅଛି ଆଜ୍ଞା? ହଁ, ସବୁଥିରେ ଆମେ ଦିଦିଟା ଦେଖିଅଛୁ। ତାହେଲେ ସ୍ୱର୍ଗ ବିଷୟରେ ଆମେ ଟିକେ ଜାଣିବା। స్వర్గ କ'ଣ? పరలోకం అంటే ఏంటిది? స్వర్గం అంటే ఏంటిది? మొదటిగా స్వర్గం ఎలా ఉంటుందండి చూడడానికి చెప్పవచ్చు. ఒక కీర్తనకారుడు అంటాడు, కోరావు కుమారుడు రాసిన అది కీర్తన 84వ కీర్తన 2వ వచనం। कोराव पुत्र मैंने जो लिखिथिवा गीत संगीता 84 तर तू जाए आम पढ़ा 84 वर्सेस 2 84 प्रांगण निमंते मोहर प्राण लालसा करे मध्य मूर्छित हुए मोर हृदय और शरीर जीवित परमेश्वर निमंते डाक छाड़ी। యెహోవా మందిర ఆవరణములను చూడవలనని, నేను చూడవలనండి, పరలోకము చూడాలని, ఆయన ఉండు చోట చూడవలనని ఆ ప్రాణము మో ప్రాణం ఎంతో କେତେ ఆశపడుచున్నది। ଆଶା ପଡୁଥିବା କ'ଣ ବ୍ୟାକୁଳ ଅଛି, అది సొమ్మ చిల్లుచున్నది। సొమ్మ చిల్లుచున్నదంటే దేవుడు ఉండే స్థలము భక్తుడు ఎలా వివరిస్తున్నాడంటే, నీవు ఉండే స్థలం అది ఎలా ఉంటుందో నాకు చూడాలని ఆశ ఉంది దేవా, అది ఎంతో అందమైనది, ఎంతో రమ్యమైనది। କେତେ ସୁନ୍ଦର ସେ ତମ ନିବାସ ସ୍ଥାନ, ନିବାସ ତୁମର ବାସସ୍ଥାନ, ତୁମରି ବାସସ୍ଥାନ କ'ଣ କେତେ ସୁନ୍ଦର ସେ ବର୍ଣ୍ଣନା କରୁଛନ୍ତି। భక్తుడు వర్ణన చేస్తున్నాడు, అది ఎంతో అందమైనది। కేకలు ఉందంట, కేకలు ఉందా? అది సొమ్మ చిల్లుచున్నది, జీవముల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును కేకలు ఇదే కేకలండి, ఆనందముతో కూడిన కేకలు। এটা কো চিৎকার লেখা আছে না, ডাকো ఇక్కడ తెలుగులో కేకలు వేసినట్టు ఆనందమైన స్వర్గాన్ని చూడాలి। అది చూసిన తర్వాత నా హృదయము నా శరీరం ఉప్పొంగుతుంది, గెంతులేస్తుంది, ఎప్పుడు చూడాలని జిమ్ము ସ୍ୱପ୍ନରେ ଭାବିନଥିଲି। ଏତେ ସୁନ୍ଦର ଥିବ ସ୍ୱର୍ଗ ପରି, ତା ମୁଁ ଯେତେବେଳେ ଦେଖିବି ମୋ ହୃଦୟ କ'ଣ ହେବ? ଉଲ୍ଲାସ, ଖୁସି, ଯେଉଁ ଖୁସି ପୃଥିବୀରେ ଦେଇପାରିବ ନାହିଁ, ସେଇ ଖୁସି ଯେତେବେଳେ ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ବାସସ୍ଥାନ ଦେଖିବା, ତାଙ୍କ ପ୍ରାଙ୍ଗଣ ଦେଖିବା। స్వర్గము పర్యా భాషలో ఎలా ఉంటుందండి అంటే దాని పదాలు ఎలా వాడతారో తెలుసా? అంటే స్వర్గం యొక్క ఒక పదాలు స్వర్గର କେତେଟା ବର୍ଣ୍ଣନା କରନ୍ତି କେମିତି ଦେଖନ୍ତୁ। దేవలోకం అని అంటారు స్వర్గాన్ని, దేవలోకము అంటే దేవుడు ఉండే లోకము, దేవలోకము పరమేశ్వరుଙ୍କର లోకం, పరమేశ్వర నివాస దేవలోకము। ఇంకోటి అమరలోకము అంటే పరలోకం యొక్క లేకపోతే స్వర్గం యొక్క వర్ణాలు నేను చెప్తున్నాను, ఎలా వర్ణిస్తారనేది, దానికి దేవలోకం అంటారు,
ఇంకా అమరలోకం అని అంటారు, ఇంకా వృద్ధలోకము అంటే పైలోకము అని కూడా అంటారు, దేవుడు నివసించే లోకము, ఇంకోటంటే పరిశుద్ధులు నివసించే అతి ఉన్నతమైన సంతోషమైన ప్రాంతము లేకపోతే ପ୍ରଦେଶము ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? ସେଟା କିପରି ସେଟା କେମିତି ସ୍ୱର୍ଗ ପରି ସେ ସ୍ୱର୍ଗ ଲେଖା ଯାଉଛି କି ସେଟା ଉଚ୍ଚ ସ୍ଥାନ ମାନେ ଉଚ୍ଚର କିମ୍ବା ଦଣ୍ଡକେ ଉଚ୍ଚ ସ୍ଥାନ ଯୋଉଟା କୁହନ୍ତି ନା పైలోకము କ'ଣ କୁହନ୍ତି? సర్వోచ్చ అతి ఉన్నతమైన సంతోషకరమైన అతి ఉన్నతమైన సంతోషకరమైన మహా సంతోష ఆనందకరమైన లోకము, దాన్ని పరలోకము లేకపోతే స్వర్గలోకము అంటారు. ఎక్కడ ఎవరు ఉంటారండి? ఇది పరిశుద్ధులు ఉండే అది నివాసం. అది ఓకే. స్వర్గంలో ఏముండవు? ఒక్కొక్కటి వింటున్నారు కదా, మనం చూసిన బాగా వినండి, అర్థం చేసుకోండి. స్వర్గం ఒక వివరణను చూసి అది ఎంత అందమైనది మనం చూసాం. అది అందాన్ని చూసి భక్తులు కేకలేసి మహా ఆనందం ತಟ್ಟುಕೊಳ್ಳಬಹುದು. ସେ ସ୍ୱର୍ଗ ଦେଖି କେତେ ସୁନ୍ଦର ଭକ୍ତମାନେ ତାକୁ ଚିତ୍କାର କିମ୍ବା ଉଚ୍ଚ ଶବ୍ଦରେ ଖୁସିରେ ସେ ତାଙ୍କ ବର୍ଣ୍ଣନ କରୁଛନ୍ତି. ସେଇଟା ଦେଖିଲୁ. ଦୁଇରେ ଆମେ କ'ଣ ଦେଖିଲୁ? ସ୍ୱର୍ଗର କେତେ ପ୍ରକାର ସେ ବର୍ଣ୍ଣନା ଆମେ ତାଦେହରେ ଦେଖିଲୁ. ତିନିରେ ଆମେ ଦେଖୁଛୁ ସ୍ୱର୍ଗంలో ఏమీ ఉండవు, ସ୍ୱର୍ଗରେ କ'ଣ ନଥାଏ. ତିନିରେ କ'ଣ ଦେଖୁଛୁ ଆମେ? స్వర్గరే କ'ଣ నథింగ్ లేదా స్వర్గంలో ఏమి ఉండవు. రాసుకోండి. మరణము ఉండదు, చెప్పాలి. దుఃఖము ఉండదు, అనారోగ్యము, రోగములు ఉండవు, ఇంకా బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, చింత ఉండదు, ఇంకా చెప్పాలి ఏడుపు ఉండదు, ఇంకంటే అసూయలు ఉండవు, సంతోషకరమైన జీవితము ఇవి. అంటే ఇవేవి కూడా మరణం అనేది ఏది ఇవేవి కూడా ఉండనే అక్కడ ఉండవు. ఇది పరలోకము యొక్క ఉండు స్థితి అన్నమాట. ఇక్కడ ఇలాంటివి ఏమి ఉండవు పరలోకంలో. అంటే సూర్యుడు కూడా ఉంటాడు. చెప్తా, స్వర్గంలో ఏముంటాయి మరి? ఏమి ఉండవని చూసాం 3లో. 4లో స్వర్గంలో ఏముంటాయి అని శాశ్వతమైన సంతోషం ఉంటుంది. శాశ్వత କାଳ ସନ୍ତୋଷ ଆନନ୍ଦ ଥିବ ସ୍ୱର୍ଗରେ. ଆମେ କ'ଣ ଦେଖିଲୁ? ସ୍ୱର୍ଗର କ'ଣ ରହିବନି ସେଇଟା ଦେଖିଲେ ଆମେ 4ଥରେ ଦେଖୁଛୁ ସ୍ୱର୍ଗରେ କ'ଣ ଥିବ, କ'ଣ ଥାଏ କିମ୍ବା మహా ఆనంద ଥାଏ. ତାପରେ దీర్ఘ శాంతి ఉంటుంది. దేవుని మహిమతో ప్రకాశించే ఆ స్థలం. అంటే సూర్యుడు అవసరం లేదు అక్కడ. దేవుడు మహిమే అక్కడ తేజస్సు వలె ఉంటుంది, మహా వెలుగు. ସେଠି ସୂର୍ଯ୍ୟର କିଛି ଆବଶ୍ୟକତା ନାହିଁ. ଈଶ୍ୱରଙ୍କର ମହିମା ସେ ସୂର୍ଯ୍ୟଠାରୁ మహాకాంతి ఉజ్వଳ ଥାଏ. ଏସବୁ ఉంటాయి. ఇంకా అందమైన ప్రదేశం. దేవుడు మరి దేవదూతలు పరిశుద్ధులు నివసించే ప్రదేశం. ఈశ్వర ଆଉ ଦୂତ, ତାପରେ ପବିତ୍ର ମାନେ ପରିଶୁଦ୍ଧ ମାନେ ପବିତ୍ର ଲୋକ ଥିବା ସେଟା ବାସ, ସେଟା ସ୍ୱର୍ଗ. ଏଇସବୁ ଥାଏ ସ୍ୱର୍ଗର ସ୍ଥିତି. ଯେଉଁମାନେ ସ୍ୱର୍ଗରେ ଅଛନ୍ତି ବର୍ତ୍ତମାନ ତାଙ୍କ ସ୍ଥିତି କେମିତି ଅଛି ଆମେ ଦେଖୁଛୁ. ఆదాం కాଳରୁ ନେଇକି ଆମ పితృపురుష କେତେ స్వర్గం అంటే అక్కడ ఎలా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మన పితృపురుషులు పరలోకం వెళ్ళలేదు, కానీ పరలోకం లాంటిది ఇంకొక లోకం ఉంది, దాన్ని పరదేశి అని అంటారు. అక్కడ విశ్రామిస్తున్నారు. ఎలా ఉంటుంది అది? ఒక్కసారి మనము పరలోకం ఉన్న స్థితి చూసినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. స్వర్గలో କ'ଣ ଥାଏ ଆମେ ଯଦି ଦେଖିବା, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం, ପ୍ରକାଶିତ 7:13 ପଢ଼ିବା. ପୁଣି ପ୍ରାଚୀନମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଜଣେ ମୋତେ ପଚାରିଲେ, ଶୁକ୍ଳ ବସ୍ତ୍ର ପରିହିତ ଏଇ ଲୋକମାନେ କିଏ ଓ ସେମାନେ କେଉଁଠାରୁ ଆସିଅଛନ୍ତି? పెద్దలలో ఒకడు
పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. ସେଠି ଆମେ ଦେଖୁଛୁ ଜଣେ ପ୍ରାଚୀର ଲୋକ ଜଣେ ପଚାରୁଛନ୍ତି ପ୍ରଭୁଙ୍କୁ କି ଇଏ ଧଳା ବସ୍ତ୍ର ପିନ୍ଧିକି ଇଏ ଆସୁଛନ୍ତି ସେମାନେ କିଏ? ତ ସେଠୁ ଆମେ 14 ପଢ଼ିବା 14 ମୁଁ ତାଙ୍କୁ କହିଲି, ହେ ମୋର ପ୍ରଭୁ, ଆପଣ ହିଁ ତା ଜାଣନ୍ତି। ସେଥିରେ ସେ ମୋତେ କହିଲେ, ଏମାନେ ମହାକ୍ଲେଶରୁ ବାହାରି ଆସିଅଛନ୍ତି ଓ ମେଷ ଶାବକଙ୍କ ରକ୍ତରେ ଆପଣା ଆପଣା ବସ୍ତ୍ର ଧୋଇ ଶୁକ୍ଲବର୍ଣ୍ଣ କରିଅଛନ୍ତି। అందుకు నేను, అయ్యో నీకే తెలియను అనగా, అతడు ఇలాగో నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి କ୍ଲେଶରୁ వచ్చిన వారు, ଏମାନେ ଆସିଅଛନ୍ତି, କ୍ଲେଶ ସାମ୍ନା କଲେ, ବହୁତ କଷ୍ଟ ପାଇଛନ୍ତି, ସେ ସବୁ ପାଇକି ଆସିଥିବା ଏମାନେ ବୋଲି କହୁଛନ୍ତି ସେ ପ୍ରଭୁ। గొర్రెపిల్ల రక్తంతో ସେ ମେଷ తమ వస్త్రములను ରକ୍ତରୁ ସେମାନେ କ'ଣ ହଉଛନ୍ତି ପରିଷ୍କାର ହେଇଥିବା ଲୋକେ ఉదువుకొని వాటిని ବସ୍ତ୍ର ତାଙ୍କର ପରିଷ୍କାର କରି తెలుపు చేసుకునిరి। ସେ ବସ୍ତ୍ର ଧଳା କରି ଆସିଛନ୍ତି, ମାନେ ଧଳା ମାନେ କ'ଣ ପବିତ୍ର ଲୋକ। ତାପରେ ନେକ୍ସଟ అందున వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి, ସେଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କ ସାମ୍ନାରେ ସମ୍ମୁଖରେ రాత్రి పగళ్ళు ସେମାନେ ଦିବାରାତ୍ର ఆయన ఆలయములో ତାଙ୍କରି ସେ ପ୍ରାଙ୍ଗଣରେ ఆయనను సేవించుచున్నారు। ତାଙ୍କୁ ସେ ସ୍ତୁତି କରୁଛନ୍ତି। సింహాసన ఆసనుడైన వాడు సింహాసన తానే ସେ తన గుడారము ఆయన గుడారము వారి మీద కప్పును, కప్పును 17 వరకు చదివాడు। వారికి ఇక మీదట ସେମାନଙ୍କୁ ଆଜିଠାରୁ ఆకలైనను ତାଙ୍କୁ ଆଉ କ'ଣ ହବନି, ନା ଭୋକ దాహమైనను ନା ତାଙ୍କର ଶୋଷ ఉండదు। ତାଙ୍କୁ ରହିବ ନାହିଁ। సూర్యుని ଆଉ ସୂର୍ଯ୍ୟଙ୍କର ఎండైనను ଆଉ ସେ ଖରା ହଉ, ఎడారి గాలైనను ଆଉ ଜଣ ତୁଫାନ ହଉ କିମ୍ବା వారికి తగలదు। ସେମାନଙ୍କୁ କୌଣସି ବିପଦ ଆସିବ ନାହିଁ। ఎలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును। దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును। ఇక్కడ మనం చూస్తున్నాం పరలోకంలో ఎవరైతే చేరిన వారు, ଯୋଉମାନେ ସ୍ୱର୍ଗକୁ ଯାଇଥିବା ଲୋକ, ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରାଙ୍ଗଣରେ దేవుని మందిరం ఎలా ఉంటున్నారండి? మరి ఏడుపు ఉండదు, వారికి ఆకలి ఉండదు, ఇలాంటి రోగం ఉండదు, ఇలాంటి కష్టం ఉండదు। వారి కన్నుల నుండి బాష్ప బిందును తుడిచివేయదు, ఎందుకంటే యేసు క్రీస్తు అను దేవుడు వారికి ତୋଡ଼େ ଉନ୍ନାଡୁ। ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? ଏମାନଙ୍କର ଯେଉଁମାନେ ସ୍ୱର୍ଗକୁ ଯାଇଅଛନ୍ତି, ଏଣୁ ସେମାନଙ୍କର କୌଣସି ଆଜିଠାରୁ କୌଣସି କଷ୍ଟ, ନା ଅଭାବ, ନା ଭୋକ, ନା ରୋଗ କିଛି ରହିବେନି। ତାଙ୍କ ଆଖିରୁ କ'ଣ ପୋଛି ଦିଆଗଲା? କାରଣ ପ୍ରଭୁ ଯୀଶు ଖ୍ରୀଷ୍ଟ ସେମାନଙ୍କ ସହିତ ଅଛନ୍ତି। స్వర్గంలో ఇవన్నీ ఉంటాయండి, పరలోకంలో ఇవన్నీ ఉంటాయి। ఏడుపు, దుఃఖము, కష్టము ఇక్కడే అంటే ఈ భూమి మీదే। పరలోకం వెళ్ళాలంటే నీకు ఏం చేయాలి? నువ్వు పరలోకం వెళ్ళడానికి ఏం చేయాలి? చాలామంది అంటారు కదా, ఇలాంటి శబ్దాలు మీరు వినుంటారు, స్వర్గం మాకు వద్దయ్యా। ఎవరు చూస్తారు స్వర్గము? ఇక్కడ అన్ని సుఖాలు వదిలి దేవుడు దేవుడు అని తిరగాల మందిరాలంట? ଏଠି କେତେ ଖୁସି, କେତେ ଏନ୍ଜୟମେଣ୍ଟ, କେତେ ଆନନ୍ଦ ଅଛି ଜଗତରେ। ଏସବୁ ଛାଡ଼ିକି କ'ଣ ଆମେ ଈଶ୍ୱର ଈଶ୍ୱର ହେଇକି ସ୍ୱର୍ଗ କିଏ ଦେଖିଛି? ସ୍ୱର୍ଗ କେତେବେଳେ କିଏ ଦେଖିଛି କି? କେମିତି ରହିବ? ଏମିତି କହୁଥିବା ଲୋକମାନେ, ఇలా మాట్లాడేవారు వారు ముందు తెలుసుకోవాలి। ସେମାନେ ଆଗେ ଜାଣିବା କଥା କି ନରକ କିପରି ଅଛି। ତମେ ସ୍ୱର୍ଗକୁ ମନା କରୁଛ, ଆମେ ଦେଖିଲୁ ସ୍ୱର୍ଗ କିପରି। ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చాము పరలోకము ఎలా ఉంటుందో, ఎలా ఉన్నాదో మనం వెళ్ళిన తర్వాత, లేకపోతే పరిశుద్ధులు వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారో అది చూసాం మనము। ఎవరైతే ఎంత వినిన తర్వాత కూడా అమ్మో పరలోకం అంటే ఎంత గొప్పదా, అది అది వినిన తర్వాత కూడా ఇలాంటి శబ్దాలు అన్నప్పుడు, ఎలాంటి శబ్దాలు? ఎవరు చూసారు స్వర్గము? మాకెందుకు స్వర్గము? మా దేవుడు మా దేవుడు, మీ దేవుడు మీ దేవుడు అంటున్నారండి। దేవుడు ఒక్కడే, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే।
పరిశుద్ధులు అంటే పరలోకములో వెళ్ళిన వారందరూ పరిశుద్ధులు. వారు ఎలా ఉన్నారు? వారు వాక్యం చెప్తుంది, మా ఆనందముతో కేకలు వేస్తున్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషం, దేవుని ఆలయంలో స్తుతించుకుంటూ ఉన్నారు. అది భవిష్యత్తులో జరగబోయేది. అలాగే జరగబోదు ముందే దేవుడు రాయించి చెప్తున్నాడండి. ఇదిగో ఇలాగా మీరు ఉండబోతున్నారు, ముందుగా చెప్తున్నాను మీకు అని. તમે એપરી ରହିବାକୁ ଯାଉଛ ସ୍ୱର୍ଗରେ, ସେଥିପାଇଁ ଆଗରୁ ଆମକୁ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଜଣେଇ ଦେଉଛନ୍ତି ଏପରି ତୁମେ ରହିବାକୁ ଯାଉଛ, ସେଠି କୌଣସି ଅଭାବ ରହିବ ନାହିଁ। ଏବେ ଆମେ ଦ୍ୱିତୀୟ ଭାଗକୁ ପଳେଇବା, రెండో భాగం వెళ్ళిపోతాం। ସ୍ୱର୍ଗ ତାର ବିବରଣୀ ଆମେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଜାଣିଲୁ। ଏବେ ନର୍କ ବିଷୟରେ ଜାଣିବା। పరలోకం యొక్క వివరణ మనకు అర్థమైపోయింది కదండి। పరలోకం అంటే ఎలాంటిది, అక్కడ ఎవరుంటారు, పరలోకం అర్థం ఏంటిది అనేది మనం తెలిసిపోయింది। అది ఎంతో ధన్యకరమైనది। స్వర్గం అనేది కేవలం పరిశుద్ధులనేది మనం చూసుకున్నాం। ఎవరైతే పరలోకం వద్దు, స్వర్గం వద్దు అనుకున్నవారు మరి నరకం ఎలా ఉన్నాదో వినాలి కదా। పరలోకం వద్దన్నావు, దేవుడు వద్దన్నావు, మరి నరకం కోసం తెలుసుకో। તમે સ્વર્ગ મના કલો, ઈશ્વર મના કલો, જે સ્વર્ગକୁ ସ୍ୱର୍ଗରେ ରହିଥିବା ସେ ପରମେଶ୍ୱର ତମେ ମନା କରୁଛ। ସ୍ୱର୍ଗ ତୁମକୁ ଦେବି, ଆସ ଏ ବାରକାନ୍ତ ଲୋକମାନେ ତମେ ମୋ ନିକଟକୁ ଆସ, ମୁଁ ତୁମମାନଙ୍କୁ କ'ଣ ଦେବି? విశ్రామ ଦେବି। విశ్రామ అంటే ఏంటిదండి? పరలోకం। అది ఇప్పుడుండి రేపు పోయేది కాదు ఆ విశ్రాంతి, నిత్యము నీతో ఉండేది విశ్రాంతి। ఆ విశ్రాంతి కోసం ప్రభు మాట్లాడుతున్నాడు। వద్దు అనుకున్న వారు మరి నరకం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచిస్తామండి। పోనీ ఇప్పుడు మనకి ఎవరైనా కూడా స్వర్గానికి వెళ్ళారంటే ఏ మనుషుడు వెళ్ళారండి తెలుసుకోండి। ఇప్పుడు వరకు వాక్యం చదువుతారంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం, ఇప్పుడు వరకు పరలోకం ఎవరు వెళ్ళలేదు, ఏ మనుషుడు వెళ్ళలేదు। ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଆଦମ କାଳରୁ ନେଇକି ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ କେଉଁ ମଣିଷ ସ୍ୱର୍ଗକୁ ଯାଇନାହାନ୍ତି। ସେଇଟା ଆମେ ରେଫରେନ୍ସ ଯଦି ଦେଖିବାକୁ ଚାହିଁଲେ ପ୍ରେରିତ 2ର ତାର 3-4 ଲେଖା ହେଇଥିବ, ଆପଣ ଦେଖିପାରିବେ। ତାହେଲେ କିଏ ଯାଇଛନ୍ତି ସ୍ୱର୍ଗକୁ? ସ୍ୱର୍ଗ ଏତେ ସୁନ୍ଦର ବୋଲି କେମିତି ଆମେ ଜାଣିଲୁ? କିଏ ତ ଦେଖିଛନ୍ତି, ଦେଖିକି ଆସିଛନ୍ତି ବୋଲି ତ ଆମେ ସେଥିପାଇଁ ଜାଣିଲୁ ନା। ఎవరో ఒకరు చూసి వచ్చారు, వచ్చి మళ్ళీ వెళ్ళారు, అందుకోసం పరలోకం కోసం మనకి ఎంత వివరణ దొరికింది, ఇలా ఉంటుందా అనేది। ఎవరు అతను పడి తెలుసు? ପ୍ରେରିତ 2ର 3 କିଏ ଯାଇଛନ୍ତି କି? ଆଉ ଅଗ୍ନି ସଦୃଶ ଜିହ୍ୱା ଗୁଡ଼ିକ ସେମାନଙ୍କ ଦୃଷ୍ଟିଗୋଚର ହୋଇ ଗୋଟି ଗୋଟି କରି ସେମାନଙ୍କ ପ୍ରତ୍ୟେକ ଜଣଙ୍କ ଉପରେ ଅଧିଷ୍ଠିତ କହିଲେ ବା ନା ପ୍ରକାଶିତ କହିଲେ? 4 ଲେଖା ହେଇଥିବ, ସେଇ ପ୍ରେରିତ। ସେଥିରେ ସମସ୍ତେ ପବିତ୍ର ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣ ହେଲେ, ପରିପୂର୍ଣ୍ଣ ହେଲେ। ପୁଣି ଆତ୍ମା ସେମାନଙ୍କୁ ଯେପରି କହିବାକୁ ଶକ୍ତି ଦେଲେ ତଦనుସାରେ। ఓకే ఓకే రిఫరెన్స్ కొంచెం స్టార్ట్ అయింది। ఎవరు కూడా ఏ మనుషులు కూడా పరలోకం వెళ్ళలేదు అనేది ఉంటుందండి। 23-4 లేకపోతే 34 కోసం ఉంటుంది, చూసుకోండి। 2:34 ఇలాగా ఉంటుంది। ఏ మనుషుడు కూడా వెళ్ళలేదు అనేది ఉంటుంది, అపోస్తుల కార్యములు ఉంటుంది। ఎవరు వెళ్ళారు అంటే మనం చూసుకున్నట్లయితే అంటే దేవుని బిడ్డలారా, మరి ఎవరు వెళ్ళారు పరలోకానికి ఇప్పటి వరకు, ఎవరు చూసి వచ్చారు అంటే యోహాను సువార్త 3:13 వచనం। మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకము నుండి తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవరునూ లేరు। ఎక్కడ దొరికిపోయింది? యోహాను 3:13 యేసుక్రీస్తు తప్ప ఏ నరుడు ఏ మనుషుడు పరలోకానికి ପଡ଼ିଦିଅ। ଆଉ ଯେଉଁ ମନୁଷ୍ୟ ପୁତ୍ର ସ୍ୱର୍ଗରୁ ଅବତରଣ କଲେ ତାହାଙ୍କ ବିନା ଆଉ କେହି స్వర్గକୁ చଳିବ ସେଇଟା ଏଇଟା అంటే ఏ మనుషుడు వెళ్ళలేదు। మరి వెళ్ళిన అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ పితరులు, అది వేరే ప్రాంతం। ତାହେଲେ ପିତୃମାନେ ଯେଉଁ ଆମେ ନିଦ୍ରା ଯାଉଛନ୍ତି, ଯେଉଁମାନେ ଚାଲି ଯାଇଛନ୍ତି ଆଦାମ କାଳରୁ ଆମେ ଦେଖିବା ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଯେଉଁମାନେ ଭକ୍ତମାନେ ସେ କୁଆଡ଼େ ଯାଉଛନ୍ତି? ତାଙ୍କ ସେ ରହିଥିବା ବାସସ୍ଥାନ ସେ ରହିଲା, ସେଇଟା ମୁଁ କହିବି।
ఆ ప్రాంతం వేరే అండి. మనం ముందుకెళ్దాం. ఇప్పుడు నరకం కోసం తెలుసుకుందాం అండి. నరక విసరి జానివా కొత్త అవన్నీ నరకం కోసం దాన్ని తెలుసుకుందాం. నరకం అంటే ఏంటి? నరకం ఎలా ఉంటుందండి? రెండవ భాగము అది మరణాంతరము వచ్చేదండి. మరణాంతరము పాపులు అనగా దేవుని ఆజ్ఞను తిరస్కరించిన వారు అండి తమ చేసిన తప్పులకు ప్రతిఫలంగా భయంకరమైన శిక్షలు వేదనలు అనుభవించే ప్రదేశము పేరే నరకము. అర్థమవుతుందండి? ଯେଉଁମାନେ ପାପ ସ୍ୱୀକାର ନ କରିକି ତାଙ୍କର ସେ ଜଗତରେ ରହି ଅନେକ ପ୍ରକାର ମନ୍ଦ କର୍ମ କରି ସତ୍ୟକୁ ନ ଜାଣି ଯେଉଁମାନେ ମରଣ ହୁଅନ୍ତି ସେ ଭୟଙ୍କର ଭାବରେ ସେ ସ୍ଥାନକୁ ଯାଆନ୍ତି. ସେହି ସ୍ଥାନ ନାଁ ହେଲା ନରକ. భయంకరమైన శిక్ష. అది శాశ్వతమైన హింస అక్కడ ఉంటుంది. శాశ్వత కాల హింస, తాడన, బాధలు, కష్టాలు, కన్నీరు, రోదన, అరుపులు, తీవ్రమైన శిక్ష, వేదనతో కూడిన కట్టికి చీకటి ଅନ୍ଧାର ସେହି ସ୍ଥାନ. ଯେଉଁମାନେ ସତ୍ୟକୁ ଗ୍ରହଣ ନ କରନ୍ତି, ଯେଉଁ ସତ୍ୟ ଈଶ୍ୱରକୁ ଯେଉଁମାନେ ଗ୍ରହଣ କରନ୍ତି ନାହିଁ କିମ୍ବା ଈଶ୍ୱରଙ୍କର ପଥରେ ଚାଲନ୍ତି ନାହିଁ, ଦୁଷ୍ଟମାନଙ୍କ ସହିତ ସେ ତାଙ୍କର ଜୀବନ ଯାପନ କରନ୍ତି. ଯେତେବେଳେ ସେମାନେ ମରିବେ, ମୃତ୍ୟୁ ପାଇବେ, ତାଙ୍କର ସ୍ଥାନ କୋଉଟା? ନରକ. ସେଟା ଭୟଙ୍କର ବୋଲି ଆମେ ଏବେ ପଢିଲୁ, ଏବେ ଦେଖିଲୁ. ଏବେ ସେଟା ଶାଶ୍ୱତ କାଳ. କ'ଣ ଶାଶ୍ୱତ କାଳ? କ'ଣ ଥାଏ ସେଠି? ଶିକ୍ଷା, ଦଣ୍ଡ କିମ୍ବା ଅନେକ ପ୍ରକାର ସେଠି ତାଡ଼ନା, రోదన, ఏడుపు. అది కేవలము పాపులకి లేకపోతే దుష్టులకు మాత్రమే అది ఆ ప్రదేశం అండి. నరకం ఎక్కడుందండి తెలుసా? నరకం ఎక్కడుంది? నరకం అంటే ఎలా ఉందో మనం చూసాం. ఒకటి వచ్చిపడుతుందా? భలసంతో భల ధ్యానం చేద్దు. ఈ రోజు కానీ మీరు ఈ వాక్యాలు వినిన తర్వాత కూడా ଆଜି ଦିନ ଏତେ ସୁନ୍ଦର ବାକ୍ୟ ଶୁଣିଲା ପରେ ବି ଯଦି ଆମ ମନ ବଦଳୁନି, ଚେଞ୍ଜ ହଉନି, ମନ ପରିବର୍ତ୍ତନ ହଉନି, ତାହେଲେ ଆଉ କେହି ବି ଆପଣ ମନକୁ ପରିବର୍ତ୍ତନ କରିପାରିବେ. ଏତେ ବିବରଣ, ଏତେ ଏହାର ନିଗୂଢ଼ ବିଷୟ ଆମେ ଜାଣିଲା ପରେ ବି ସ୍ୱର୍ଗ ମାନେ କ'ଣ, ନରକ ମାନେ କ'ଣ ଜାଣିଲା ପରେ ବି ଯଦି ଆମେ ଆମ దీటా కొన్న ଯଦି బోన్ కొడదవా మరి రెండు చెవులు వినినట్టుగానే వింటాము, మర్చిపోయినట్టుగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాది అనుకున్నామా అంటే ఇదే దేవుడు మీకు చివరిగా మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకోవచ్చు. దేవుడు వచ్చే సమయం అయిపోయింది. మరలా మీకు అవకాశము ఇస్తాడని అనుకుంటున్నా. దేవుడు అవకాశం ఇచ్చిన కొలది మనము అవకాశముని దుర్వినియోగము చేయకూడదు, దూరం చేసుకోకూడదు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ కుటుంబం ద్వారా అందరికీ దేవుడు మాట్లాడతాడు. ఆమె ఏ పరివార ద్వారా ఈశ్వర କ'ଣ କହୁଛନ୍ତି ଜାଗ୍ରତ କରି ଶୁଣିବା. ప్రభు మనకు అవకాశం ଦେଇଛନ୍ତି, ସୁଯୋଗ ଦେଇଛନ୍ତି ଆମକୁ. నరకం ఎక్కడ ఉంటుందండి? సామెత మన హితోపదేశం 15:24. నరకం కోటి తాయి. స్వర్గం కోసం విన్నాం కదండి. అది వృద్ధలోకం ఉంటుంది, పరలోకము అనేది అది ఎంత గొప్ప స్థాయి అనేది అన్నీ చూసాం పరలోకం గురించి. ఇప్పుడు నరకం యొక్క స్థితిగతులు చూస్తున్నాం. నరకం అంటే ఏంటిది? నరకము ఎలా ఉంటుంది? ନରକମ ଏକଣ ఉంటాది? ସାమెତା 15:24. ନିଜ ସ୍ଥିତ ପାତାଳକୁ ତ୍ୟାଗ କରିବା ପାଇଁ ବୁଦ୍ଧିମାନ ଲୋକ ନିମନ୍ତେ ଜୀବନର ପଥ ଉର୍ଦ୍ଧ୍ୱଗାମୀ. క్రిందున్న పాతాళము తప్పించుకొనవలెను. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. అంటే దేవుని బిడ్డలారా, పాతాళ లోకములో ఇంకొక భాగం ఉంది, నరకము. ఇలా నెట్ పక్క మాట్లాడకండి.
పాతాళ లోకము క్రిందున్న పాతాళం అంటే ఈ భూమి కింద ఏముంది? ఈ ପୃଥିବୀ ତଳେ କ'ଣ ଅଛି କହିବେ? ପାତାଳ। ପାତାଳରେ ବି ଦି ଭାଗ ଅଛି କହିବେ। భూమి కింద పాతాళం ఉంది, పాతాళములో నరకము చెప్తాను। ఈ ప్రపంచంలో ఈ పృథివీରେ ପ୍ରତିଦିନ 1,50,000 మరుచుంది అంతండి। ఈ ప్రపంచంలో ప్రతిదినము 1,50,000 ప్రజలు చనిపోతున్నారు। దీంట్లో ఎక్కువ శాతము ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? నరకానికి వెళ్తున్నారు। ఒక దినానికి ଗୋଟେ ଦିନରେ 1,50,000 ଲୋକ ମରୁଛନ୍ତି ପୃଥିବୀରେ। ଅଧିକାଂଶ ନରକକୁ ଯାଉଛନ୍ତି। ఆయన బైబిల్ కువే ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు అని బైబిల్ చెప్తుందండి। కీర్తన గ్రంథము మరణము చూడండి నాడు ఎవరైనా ఉన్నారండి? ఎవరు కూడా నేను మరణించను అని ఎవరు కూడా చెప్పగల? నాకు మరణం రాదు, నేను చావను అనేవారు ఒక్కరు కూడా ఉన్నారా? ఉన్నారండి? କି ଅଛନ୍ତି? ନାଇଁ ମୁଁ ମରିବିନି, ମୋତେ ମୃତ୍ୟୁ ଆସିବ ନାହିଁ, କେହି ଅଛନ୍ତି କି? କେହି ନାହାନ୍ତି। ମୃତ୍ୟୁକୁ ସମସ୍ତେ ସାମ୍ନା କରିବାକୁ ହିଁ ପଡ଼ିବ। ମୃତ୍ୟୁ ପରେ ଅଛି କ'ଣ? ଓରିଜିନାଲିଟି। ମୃତ୍ୟୁ ପରେ ଆମର ଅଛି ଆଉ ଗୋଟେ ଜୀବନ, ସେଠି ଜଣା ପଡ଼ିବ ସେଟା କାହିଁକିନା ଅନନ୍ତ କାଳ ସେଇଟା। ଏଠି ପୃଥିବୀରେ ଆମେ 50, 60, 70 ଅଧିକ ବଳ ଥିଲେ 80 ବାଇବେଲ କହିସାରିଲେ। এইটা అనంత కాలం ఇది నిత్యముండే నివాసము కాదు। నిత్యముండే నివాసము పాతాళ లోకములో 2 భాగాలు ఉన్నాయి। ఒకటి నరకము, వేదన స్థానం। పాతాళ లోకంలో ఇంకొకటి ఉంది, అది విశ్రాంతి స్థలం। యేసుక్రీస్తు అన్నాడు, రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను। ఆ విశ్రాంతి పాతాళ లోకంలో 2వ భాగంలో ఉంది। ବୁଝିପାରୁଛନ୍ତି? ପ୍ରତ୍ୟେକ ମଣିଷ ମୃତ୍ୟୁ ପାଇବ, ହେଲେ ସେ କୁଆଡ଼େ ଯିବ? ପାତାଳକୁ ଯିବ। ପାତାଳର 2ଟା ସ୍ଥିତି ଅଛି, 2ଟା ସ୍ଥାନ ଅଛି। ଗୋଟେ ଅଗ୍ନି କିମ୍ବା ନରକ କହିବା, ଆଉ ଗୋଟେ ବିଶ୍ରାମ। ପଢ଼ିଦେବା 89:48 ଗୀତ ସଂହିତା 89ର 48 ପଦ। ତୁମେ ଆପଣା ଦାସର ନିୟମ ଗୁଣା କରିଅଛ, ତୁମେ ତାର ମୁକୁଟ ଭୂମିରେ ପକାଇ ଅଶୁଚି କରିଅଛ। 39 କହିଲେ ନା? 89 మరణమును చూడగా మరణము చూడగా బ్రతుకున్నారుడు పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించడం నరుడు గలవాడు ఎవడు? ଯେ ମୃତ୍ୟୁ ନ ଦେଖି ଜୀବିତ ରହିବ ଓ ପାତାଳର ପରାକ୍ରମରୁ ଆପଣା ପ୍ରାଣ ମୁକ୍ତ କରିବ, ଏପରି ମନୁଷ୍ୟ କିଏ? କିଏ ଅଛନ୍ତି? ବାଇବେଲ କହିଛି କେହି ନାହାନ୍ତି। ନିଶ୍ଚୟ ସେ ପାତାଳକୁ ଯିବ ହିଁ ଯିବ। ପାତାଳକୁ ଗଲା ପରେ ସେ ସ୍ଥାନ ତା ନିଜ ସ୍ଥାନ ସେ ଚିହ୍ନିବ। ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? ମୃତ୍ୟୁ ହେଲା ପରେ ତା ନିଜ ଶାଶ୍ୱତ କାଳ, ମୋର କୋଉ ନିବାସ, ମୁଁ କୋଉ ଘର ନିର୍ମାଣ କରିଛି ପାତାଳରେ, ପୃଥିବୀରେ ରହି ମୁଁ ଗୋଟେ ନିବାସ ସ୍ଥାନ, ମାନେ ନିବାସ ସ୍ଥାନ ମୁଁ ମାନେ ତାକୁ రెడీ କରିଛି କିମ୍ବା ତିଆరి କରିଛି పాతాళరే। అంటే పాతాళ లోకంలో నా కొరకు ఒక నిత్యమైన నివాసము నేను ఏర్పరచుకున్నది ఈ భూలోకం మీదే, అక్కడ నిత్యము ఉండడానికి। అర్థమవుతుంది? దేవుని బట్ల బాగా అర్థం చేసుకోండి। ఈ భూమి విడిచి మరొక క్షణమే, వెంటనే ఒక్క క్షణంలోనే, ఏబు రాసిన పత్రికలో ఉంటాయి, ఏబు గ్రంథంలో ఉంటుంది, ఒక్క క్షణంలోనే పాతాళ లోకంకి వెళ్ళిపోతాడు మనిషి।
చాలామంది అంటారు ମରିକି ଏଇଠି ବୁଲୁଛି ମୁଁ ଦେଖିଲି ସେଇଠି ଅଛି। ନା 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 ବାଇବଲ ତା କହୁନି। ବାଇବଲ କହୁଛି ମରିବା ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ କ୍ଷଣ ମାତ୍ରେ ସେ ପାତଳକୁ ପଳେଇବ। ଏଇଟା ମିଛ। ଯେଉଁମାନେ କୁହନ୍ତି ନା ମୁଁ ତ ଏ ଅମୁକ ଲୋକ ମରିଯାଇଥିଲା ମୁଁ ତାକୁ ଦେଖିଲି ସେ ଭୂତ ହେଇକି ଆସିଲା, ନା ମିଛ ସେଇଟା ନା। ବାଇବଲ କହୁଛି କ୍ଷଣ ମାତ୍ରେ ଗୋଟେ ସେକେଣ୍ଡରେ ସେ ପାତଳକୁ ପଳେଇବ ତା ଆତ୍ମା। तो एठी जो परिश्रम कला कि कष्ट कला कि बहुत लाजर पर बहुत निंदा तड़ कष्ट पाई एटी प्रभु को बचला तापेगा बास रेडी है अच्छी। प्रभु प्रभु जीशु कहले तुम मान बास हाँ जाऊँगी मु तुम मान बास रेडी कर जाऊँगी। तुम्हें आम मैंने एठी आम मनकर स्थिर बास ये स्थिर काल रहा बास ये आम कौन करिया निर्माण करवा। అర్థమవుతుందండి మాట కొంచెం ఒడియా అసలు కొంచెం ఇమిటేట్ అవ్వద్దు కానీ తెలుగు మొత్తం మీకు స్పష్టంగా అర్థమవుతుంది। అంటే ఒక్క క్షణంలో మనం ఉండే స్థలం మారిపోద్ది। నేను గోపాల్పూర్ ఉంటున్నాను, మరణించిన ఆ క్షణంలో నాది మరి గోపాలపురం కాదు, గోపాల్పూర్ నాది కాదు, మరి ధర్మరాజు వేది ఆ సిటీయే కాదు। అంటే ఎక్కడున్నా మన ఈసాకు తమ్ముడు కానీ వీళ్ళు ఎవరు కూడా ఈ కట్టకులో కానీ ఈ దర్గాలో మీ స్థానము ఉండదు। మీ ప్రాంతం మారిపోద్ది, మీ నివాసం మారిపోద్ది, మీ స్థలము మీకు పోల్చదు, మీ ఇల్లు మీకు గుర్తు పెట్టదు, మీ వాళ్ళు నీకు గుర్తు పెట్టరు। అలాంటి స్థలానికి వెళ్ళిపోబోతున్నారు ప్రజలు। వినబడ్డారా? ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి, అంటే మనం కూడా పాతాళంలోకి వెళ్తామంటే ఖచ్చితం పాతాళంలోకి వెళ్ళవచ్చు। మరణించిన ప్రతి ఒక్కరూ పాతాళకి వెళ్ళవలసిందే। అక్కడ 2 భాగాలు ఉన్నాయి, దానికి చక్కటి వివరణ మనకి యేసుక్రీస్తు వారు చెప్పారండి। यारो सठिक विवरण प्रभु जीशु ख्रीष्ट हमको कहते रियल रे घटी से स्टोरी हमको कहीकि लुक सुसमाचार 16:22 पढ़े యేసు క్రీస్తు వారు మరణించిన తర్వాత ఆ క్షణము మనిషి స్థితి ఏంటో యేసుక్రీస్తు చెప్పారు। చాలా మంది తెలియదు కదా మరణించిన తర్వాత ఏమవుతుంది, ఏముండబోతున్నాం, ఎలా ఉండబోతున్నాం తెలియదు కదా। యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, ఇదిగో నీవు మరణించిన తర్వాత నీ స్థితి నీ ఎక్కడ ఎలా జీవించావో దాన్ని బట్టి నిర్ధారమై ఉంటుంది। నువ్వు ఎక్కడ ఎలా బ్రతికావో తమ ఏంటి କେମିତି ତୁମର ଜୀବନ ଯାପନ ତମେ କେମିତି ପବିତ୍ର ଭାବରେ ତମେ ଜୀବନ ଯାପନ ତମେ କାଟିଲ ଈଶ୍ୱର ପାଇଁ ନା ତମେ ଜଗତରେ ରହି ଜାଗତି ଉପରେ ତମେ ବଞ୍ଚିଲ। ସେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଗୋଟେ ଧନୀ ଆଉ ଲାଜରଙ୍କ ଉଦାହରଣ ଦେଇକି କିମ୍ବା ତାଙ୍କୁ ସାମ୍ନାକୁ ରଖିକି ଆମକୁ ଜଣାଉଛନ୍ତି। ପଢିବା କାଳକ୍ରମେ ସେ ଭିକାରୀଟି ମରିଗଲା ଓ ଦୂତମାନଙ୍କ ଦ୍ୱାରା ଅବ୍ରାହମଙ୍କ କୋଳକୁ ନିଆଗଲା। ପରେ ସେଇ ଧନୀ ଲୋକ ମଧ୍ୟ ମରିଗଲା ଓ ସମାଧି ପାଇଲା। ଆଉ ସେ ନରକ ଯନ୍ତ୍ରଣାରେ କଲବଲ ହୋଇ ଉପରକୁ ଚାହିଁ ଦୂରରେ ଅବ୍ରାହମ ଓ ତାଙ୍କ କୋଳରେ ଲାଜରକୁ ଦେଖିଲା। ଏଥିରେ ସେ ଡାକି କହିଲା, ହେ ପିତା ଅବ୍ରାହମ, ମୋତେ ଦୟାକରି ଲାଜରକୁ ପଠାଇ ଦିଅନ୍ତୁ, ଯେପରି ସେ ପାଣିରେ ଆପଣା ଅଙ୍ଗୁଳିର ଟିପ ବୁଡ଼ାଇ ମୋର ଜୀବକୁ ଥଣ୍ଡା କରେ, କାରଣ ମୁଁ ଏଇ ନିଆଁରେ କଲବଲ ହେଉଅଛି। କିନ୍ତୁ ଅବ୍ରାହମ କହିଲେ, ఆ దరిద్రుడు చనిపోయి ମରି దేవదూతల చేత ସେ ଦୂତମାନଙ୍କ ଦ୍ୱାରା అబ్రాహాము రొమ్మను ఆనుకుని ଅବ୍ରାହମ କୋଉଠି ନିବାସ କରୁଛନ୍ତି ସେଠିକି ନେଇଛନ୍ତି, ତାଙ୍କୁ ନେଇଯାଇଛନ୍ତି ଲାଜର। ధనవంతుడు కూడా ସେଇ ସମୟରେ ସେଇ ଧନୀ ଲୋକଟା ବି ମରିଛି, చనిపోయి పాతి పెట్టాడు। ଯେ କି ଧନୀ ବିଷୟରେ ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବାକୁ ଚାହୁଁଛି। ସେ ଧନୀ ଲୋକଟା ଯେତେବେଳେ ପୃଥିବୀରେ ଥିଲା ସେ ମାନେ ତା ମନକୁ ଯେମିତି ఇచ్చా అవుతున్నా ସେ କରୁଥିଲା। అంటే ఆ ధనవంతుడు లోకరీతిగా బ్రతికేవాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు కాదు, ఎంతోమంది దేవుని కొరకు వచ్చి చెప్పినా కూడా నమ్మేవాడు కాదు। కానీ వాడితో పాటు ఒక లాజర్ అనే పేదవాడు వారి ఇంటి బయట అడుక్కునేవాడు, వాడు పారేసిన ఎంగిలి ముక్కలు అనగా రొట్టెలు తిని బ్రతికేవాడు, కానీ దేవుని గ్రహించినవాడు। కింద ఈశ్వరుకు సే పాయితలే లాజర్ వెళ్ళి వ్యక్తి ఇద్దరికి ఒకేసారి మరణం వచ్చిందండి।
లోకంలో అవకాశం మీద అవకాశం దేవుడు ఇచ్చాడు, ధనవంతుడికి అవకాశం పోగొట్టుకున్నాడు. కానీ ఏమీ లేకపోయినా కూడా ఒక దరిద్రుడు ప్రభు 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 అంటూ బ్రతికాడు. ఇద్దరు ఒకేసారి మరణించినప్పుడు ఒకరు ఎక్కడికి వెళ్తున్నారు? అబ్రహాము రోమన్. అంటే అబ్రహాం ఎక్కడ ఉన్నారండి? అబ్రహాం తెలుసా మీకు ఎవరు? మన పితృపురుషుడు. తెలుసు కదమ్మా అబ్రహాం ఎవరు? నా పితృపురుషుడు. ఆయన ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటున్నారో ఈ పేదవాడు ఈ దరిద్రుడు వెళ్ళి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు అబ్రహాము దగ్గర. మరి ధనవంతుడి సంగతి ఏంటిది? ధని వ్యక్తిలో కోణ కొట్టించి సేవి మొల్ల అప్పుడు అతడు పాతాళంలో బాధపడి সেই সময়ে সেই ধনী লোক ବହୁତ ଚିତ୍କାର କିମ୍ବା ବହୁତ କଷ୍ଟ ସେ ପାଉଛି। కన్నులెత్తి దూరం నుండి ସେତେବେଳକୁ ସେ ଆଖି ଉଠେଇକି ଯେତେବେଳେ ଦେଖୁଛି, ଦେଖନ୍ତୁ ମୁଁ କହିଲି ନା ପାତାଳରେ ଦି ଭାଗ ଯୋଉ କହିଲି ନା, ଏଠି ଯୋଉ ସ୍ଥାନ ସେ ଅଛି ସେ ହେଉଛି ପାତାଳର ଅଗ୍ନି କିମ୍ବା ନର୍କର ସ୍ଥାନ। ଆଉ ଯେତେବେଳେ ସେ ଆଖି ଉଠେଇକି ଦେଖୁଛି ସେଠି ଏଠି ଡିଷ୍ଟାନ୍ସ ଅଛି, ବହୁତ ମାନେ ଦୂରତା ଅଛି, ମାନେ ଫରକ ଅଛି। ଯେତେବେଳେ ଆଖି ଉଠେଇକି ସେ ଦେଖୁଛି అబ్రహము అతని రొమ్మున ఆనుకుని ఉన్న అబ్రహాము କୋଳରେ ସେ ଅଛନ୍ତି କିଏ? ଲାଜର। తండ్రి అబ్రహమ ସେତେବେଳେ ସେ କହୁଛି ଅବ୍ରାହମ ପିତା ଅବ୍ରାହମ నా యందు కనికరపడి ମୋ ଠାରେ ତମେ କଣ କୁହ? କଣ ହୁଅ? ଦୟା କର। తన వ్రేళ్ళైనను ତମେ ଟିକେ ଲାଜରକୁ ପଠେଇ ଗୋଟେ ପାଣିର ପାଣିର ଗୋଟେ ଡ୍ରପ୍ నీళ్ళలో ముంచి నా నాలుగున చల్లార్చుటకు లాజరును పంపుమని నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్న కేకలు వేచి కేకలు କଣ ଓଡ଼ିଆରେ କଣ ଅଛି? కేకలు ମାନେ ଯୋଉ ଚିତ୍କାର ନା କଣ? ଚିତ୍କାର କରୁଛି, ଡାକ పకଉଛି, కేకలు వేస్తున్నాడు। ఆ కేకలు మామూలు కేకలు కాదవి, బాధ వస్తే ఇప్పుడు ఎవరైనా అగ్గుతో కాలిపోతారు చూడండి, ఒక్కొక్కరు అగ్గులో ఒక్కొక్కసారి కాలిపోతుంటారు చూడండి, చనిపోవడానికి వారు బ్రతికేస్తారు। వాళ్ళకి అడగండి ఆ బాధ ఎలాగుంటుందో। ଯେଉଁମାନେ ଜଳ ଯାଉଛନ୍ତି ବଞ୍ଚି ଯାଆନ୍ତି ସେମାନଙ୍କୁ ପଚାରନ୍ତୁ ଥରେ ସେ କଷ୍ଟ କିପରି ଥାଏ, ପଚାରନ୍ତୁ ଥରେ। ମୁଁ ମୋର ସାଙ୍ଗର ଭଉଣୀ ଗୋଟେ ଏମିତି ସୁସାଇଡ୍ କରିକି ଜାଣିଛି, ପଟାପଲ୍ଲି ତାଙ୍କର ସେ ନିଆଁ ଲଗେଇକି ପୁରା ଆମେ ଯାଇଥିଲୁ ମେଡ଼ିକାଲ। ସେ ବରଦାସ୍ତ କରିପାରୁନି, କହୁଛି ମୁଁ କାହିଁକି ବଞ୍ଚିଛି, ମୁଁ ରହିପାରୁନି, చిత్కార କରୁଛି। ఎత్తే కష్ట ଜାଣିଛନ୍ତି? ఆ అగ్ని, ఆ చెమడ, ఆ యొక్క చర్మము అంత అగ్ని ఉన్నప్పుడు ఆ పంట మంటను, ఆ యొక్క బాధను తట్టుకోలేరు। ఎప్పుడు మరణం వస్తుందా అని చూస్తారు వాళ్ళు, తెలుసా? ఎప్పుడు మరణం కోసం ఎదురు చూస్తారు। ఏమికి మరణం వచ్చేసిందని ఇప్పుడు నేను అందే సేమ్ అని కదా। କିନ୍ତୁ ମନ ରଖନ୍ତୁ ସେ ଧନୀ ଯୋଉଠିକି ଯାଇଛି ଚିତ୍କାର କରୁଛି, ମରଣ ଆସିବ କି ନା? అక్కడ మరణం మరి లేదు, అక్కడ మరణము మరి లేదు। కేకలు వేస్తున్నాడు అబ్రహామా। ఎందుకు కేకేస్తున్నాడు? దూరంగా ఉన్నాడు, దూరంగా। ଆମର ଯଦି 7 ଷ୍ଟାର లేకపోతే ମାନେ ଯଦି ଯୋଉ ଆମେ ଉପରେ ତଳ ଯୋଉ ରୁହନ୍ତି ନା 10 ମହଲା କିମ୍ବା 20 ମହଲାରେ ଆମେ କେମିତି ଚିଲେଇ ତାଙ୍କ ସହିତ କଥା ହଉ? କେମିତି? କାହିଁକି ଚିଲାଉ? ପହଞ୍ଚିବନି ଏତେ ଜୋର, ସେଇପରି ଚିଲଉଛି, ପହଞ୍ଚୁନି ତା କଥା, ଆବାଜଟା ଯାଉନି, ଚିତ୍କାର କରୁଛି, ଆବାଜ ଯାଉନି ଟିକେ ଟିକେ, କିନ୍ତୁ ସେମାନେ ଶୁଣି ପାରୁଛନ୍ତି। ఈ బాబు ଶୁଣୁନି ନା, ସେ ଶୁଣୁଛନ୍ତି। చిత్కార କରୁଛି, కేకలు వేస్తున్నాడు, అయ్యా కొంచెం కనికరించు, నేను తట్టుకోలేకపోతున్నాను, బాధ 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 ఉండలేకపోతున్నాను, కొంచెం నీరు చొక్క, అయ్యా అయ్యా। చిత్కార କରୁଛି ସେ ଧନୀ ଲୋକ, ଆବାଜ କରୁଛି। ఇప్పుడనే ఈ బాధల కేకలు ఎలాగుంటుందో తెలుసా అండి? నరకం అయితే ఒక మీరు చూస్తుంటారు మామూలుగా, ఫోటోలు చూస్తుంటారు కాలిపోయినట్టుగా। ନରକ ତମେ ଫଟୋରେ ଦେଖିଥିବ କିମ୍ବା ଭିଡ଼ିଓ ଦେଖିଥିବ, ସେ ଜଣେ ଜଳି ଯାଉଥିବ, ଚିତ୍କାର କରୁଥିବ, ଏମିତି। କେବେ ଶୁଣିଛ କି ରିଏଲି? ମୁଁ ଆଜି ଆପଣଙ୍କୁ ଶୁଣେଇବି ସେ ଚିତ୍କାର କେମିତି। ଏଇଟା 1970 ମସିହାରେ ଇରାନ ଆଉ ରାଷିଆ ଯୁଦ୍ଧ ଲାଗିଲେ। ଇରାନ କହିଲା କି ମୁଁ ତମକୁ ଆଉ ତେଲ ଦେବିନି ଯା। ఇరాన్ ఏమన్నాడు? ఇరాన్ కూడా మీకేమన్నాడు? రష్యా కూడా ఏం చేశాడా? రష్యా వాళ్ళ କହିଲା ତମେ ନ ଦିଅ, ଆମେ ଆମର ତେଲ ଉତ୍ପତ୍ତି କରିବୁ। వారు సైంటిస్టులు పంపించి
తవ్వకాలు మొదలు పెట్టండి అని చెప్పాడండి. తవ్వకాలు మొదలు పెట్టారు రష్యా వారు ఆ యొక్క ఆయిల్ కోసము తవ్వకాలు మొదలుపెట్టిన తర్వాత అక్కడ గంభీరంగా వాళ్ళు తవ్వుతూనే ఉన్నారు. లోతు ప్రపంచంలో అంత లోతు ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. రష్యా అంత లోతుకి వెళ్ళింది. నేను చెప్పే కన్నా డైరెక్ట్ మీరు వినండి, బాగుంటుంది. నేను చెప్పే కన్నా ఒకసారి అది ఆఫ్ చేసి ఫోన్ కావాలి.